అమ్మ చెప్పినదంతా ధ్రువుడు మౌనంగా విన్నాడు. అతని మనసులో ఏవేవో తరంగాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతున్నాయి. అవమాన భారాన్ని మళ్లీ మళ్లీ గుర్తుకు చేస్తోంది ఆ పసి మనసు. ఏదో నిర్ణయం తీసుకున్నట్టు ఒక్కసారిగా కూర్చున్న చోటునుంచి లేచాడు ధ్రువుడు. సునీత గుండె వల్లుమన్నది. అడవికి వెళ్లటం అనే విషయము చిన్నది కాదు. 5 ఏళ్ల బాలుడు అడవికి పోవడమా, అక్కడ తపస్సు చేయడమా, అది ఎంతమాత్రం నచ్చలేదు ధ్రువుని తల్లి సునీతకి. నాయనా అంటూ దగ్గరికి కొడుకుని తీసుకుని గడ్డం పట్టుకుని, నీవు 5 ఏళ్ల పసివాడవు, నువ్వు తపస్సు చేయడమేమిటి? మహామునీశ్వరులకు మాత్రమే సాధ్యమయ్యే పని నువ్వు చేస్తాననడం భావ్యం కాదు. పైగా నువ్వు రాకుమారుడివి, సున్నితంగా సుకుమారంగా పెరిగావు. అడవిలో అన్నపానాదులు దొరకవు, చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. నీవు పసిబాలుడవు, ఆకలి దప్పికలకు ఓర్చుకునే వయసు కాదు. ఇక్కడ పట్టు పరుపుల మీద హాయిగా పడుకునే నీవు అక్కడ చెట్ల కింద, కటిక నేల కింద నిద్రపోవాల్సి వస్తుంది. అక్కడ సింహాలు, పులులు వంటి క్రూర మృగాలు ఉంటాయి. మనుషులను చూడగానే దురుసుగా మీద పడిపోతాయి. రాక్షసులు, భూతప్రేత పిశాచాలు నిన్ను అక్కడ బతకనివ్వవు. ఆ అడవిలో పరిస్థితులను తలచుకుంటే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. అయినా నిన్ను వదిలి నేను జీవించగలనా పుత్రా? అది నా వల్ల కాని పని నాయనా. నువ్వు ఎంతమాత్రమూ అడవికి వెళ్లవద్దు అంటూ ధ్రువుని తల్లి సునీత ధ్రువుని బతిమాలుతుంది. ధ్రువునికి తల్లి మాటలు చెవికి ఎక్కలేదు. ఎలాగైనా నేను అడవికి వెళ్లాల్సిందే, తపస్సు చేయాల్సిందే అంటూ మరింత పట్టుబట్టాడు ధ్రువుడు. అడవుల్లో భయంకరమైన క్రూర మృగాలుంటాయని, తపస్సు బహు కష్టమని, భయానిక పరిస్థితుల గూర్చి చెప్పి నన్ను ఎందుకు భయపెడుతున్నావమ్మా? క్రూర మృగాలకు, రాక్షసులకు, భూతాలకు భయపడేంత పిరికివాడిని కాదు. అడవుల్లో మునీశ్వరులు ఆశ్రమాలు కట్టుకుని జీవించడం లేదా? వారి ఆశ్రమాలలో క్రూర మృగాలు సంచరిస్తూ ఉంటాయని, ఆవులు నాకుతుంటే అరమోడ్పు కళ్లతో పులులు చూస్తూ ఆనందిస్తాయని, పులుల పాలు తాగడానికి జింకలు ప్రయత్నం చేస్తాయని, ఎలుకలు, పిల్లులు కలిసి ఆడుకుంటాయని, పాములు, పురుగులు మనుషుల మధ్యనే తిరుగుతుంటాయి, స్నేహంగా ఉంటాయని నువ్వేగా చెప్పేదానివి. సాధువుల విషయంలో సాధువులుగానే క్రూర మృగాలు ప్రవర్తిస్తాయని నువ్వేగా నాకు చెప్పింది. వాటికి హాని చేసేవారెవరో, ప్రమాదం తలపెట్టేవారెవరో వాటికి బాగా తెలుసు. ఇక నా ఆకలి దప్పికల గురించి అంటావా? వాటిని తట్టుకున్నవాడే తపస్సుకి సిద్ధపడతాడు. సహించలేనివాడు తపస్సు గురించి ఆలోచించడు. ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చెయ్యాలంటే ఎంతటి శ్రమకైనా ఓర్చుకోవాలని, తట్టుకావాలని, పట్టుదల దృఢ సంకల్పముండాలని నీవే అంటూ ఉండేదానివి. నాకు ఇప్పుడు ఈ పిరికి మందు ఎందుకు పోస్తున్నట్టు? ఈ కష్ట సుఖాలను గూర్చి ఆలోచించే తపస్సు చేయాలని నేను నిశ్చయించుకున్నాను. నువ్వు పిరికి మాటలు చెప్పి నా పట్టుదల సడలించే ప్రయత్నం చేయకమ్మా. నేను అడవికి వెళ్లాల్సిందే, తపస్సు చేయాల్సిందే. మిన్ను విరిగి మీద పడినా నా నిర్ణయం మారదు. నా కోరిక సఫలం కాగానే తిరిగి వస్తానమ్మా. నువ్వు మారు మాటలాడకుండా నన్ను దీవించి పంపు. నా గురించి ఎటువంటి బెంగ, భయం అవసరం లేదు. భగవంతుడిని నమ్ముకుని వెళ్తున్నాను. ఆ దేవుడే నన్ను రక్షిస్తాడు అని ధ్రువుడు తల్లికి నచ్చజెప్పి ఆశీర్వదించమని ప్రార్థిస్తాడు. మరి ధ్రువుడిని తల్లి దీవించి అడవికి పంపుతుందా? ధ్రువుడు చెప్పిన మాటలకి తల్లి సునీత ఒప్పుకుంటుందా? వచ్చే భాగంలో చిన్ని ఆశ ఛానల్లో వినేద్దాం రండి. ప్రతి బుధవారం, శనివారం చిన్ని ఆశ ఛానల్ మీ ముందుకు తెస్తుంది ధ్రువ చరిత్ర. మిస్ కాకుండా తప్పక వినండి. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్